విశ్వాసులారా, సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు సజీవులు, కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. భయప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనస్థైర్యంతో ఉండేవారు కష్టకాలంలో దాపరించినప్పుడు మేమంతా అల్లాహ్కే చెందిన వారము, అల్లాహ్ వైపునకే మరలిపోవలసిన వారము అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభువు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే సన్మార్గగాములు. సఫా మర్వాలు నిశ్చయంగా అల్లాహ్ యొక్క చిహ్నాలు కనుక కాబా గృహానికి హజ్ కొరకు లేక ఉమ్రాహ్ కొరకు పోయేవారు ఈ రెండు కొండల మధ్య సయీ చేస్తే అది దోషం ఎంత మాత్రం కాదు. స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అది అల్లాహ్కు తెలుస్తుంది. ఆయన దానిని ఆదరిస్తాడు. మేము అవతరింపచేసిన స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తర్వాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారంతా వారిని శపిస్తారు. కానీ ఎవరు పశ్చాత్తాపంతో తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చిన దానిని ప్రకటిస్తారో వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాణ్ణి, అధికంగా కరుణించేవాణ్ణి. అవిశ్వాస వైఖరిని అవలంబించి అవిశ్వాసులుగానే అసూలు బాసిన వారిని అల్లాహ్, ఆయన దూతలు ఇంకా మానవులందరూ శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ వారికి మళ్ళీ ఏ వ్యవధి ఇవ్వటం కానీ సంభవించదు.